శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. మరి ప్రతి వాళ్ళకి ధనం కావాలంటే ధనదాయకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి విధి విధానాలు ఏమిటి, గృహబల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. మనం చేయవలసిందల్లా 41 దినాల పాటు మహాలక్ష్మి వ్రతం చేస్తే చాలా చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. ఎలా చేయాలి ఇది? మహాలక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఉసిరికాయ నైవేద్యం పెట్టి 41 రోజుల పాటు ఉసిరిక చెట్టు వద్ద ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి కొద్దిగా. ఈ విధంగా కనుక చేసినట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీ ఇంట విరాజిల్లింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రతిదినం కూడాను రావి చెట్టు మొదట్లో మీరు గనక పాలు, చక్కెర లేదా బెల్లం కలిపినటువంటి నీటిని గనక ఒక గ్లాసుడు పోసినట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహాన్ని ఆ త్రిమూర్తి తత్వం ప్రసాదిస్తుంది. రావి చెట్టులో త్రిమూర్త్యాత్మక విశిష్ట లక్షణాలు దాగి ఉన్నాయి కదా. అందుచేత మీకు బాకీలు రావాలన్నా కూడాను, ఇచ్చిన డబ్బులు వసూలు కావాలన్నా కూడాను ఈ విధి విధానాన్ని పాటించండి. తప్పనిసరిగా రావలసినటువంటి బాకీలు రావటమే కాదు, ధనలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అలాగే సోమవారం నాడు మీ ఇంట్లో గనక పూజా మందిరంలో ఏకాక్షి నారికేళం అని చెప్పేసి దొరుకుతుంది మనకి. ఆ ఏకాక్షి నారికేళం తెచ్చి పూజా స్థానంలో ఉంచి పసుపు కుంకుమలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని మీరు చదవండి. తప్పనిసరిగా మీ గృహంలోకి ధనలక్ష్మి ఆగమనం జరిగి తీరుతుంది. అంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఏకాక్షి నారికేళమని ఒకే ఒక కన్ను కలిగినటువంటి ఆ యొక్క నారికేళం అన్నమాట. చాలా చిన్నదిగా ఉంటుంది, అంతేగాని పెద్ద సైజు ఉండదు అన్నమాట. అది ఇంత సైజు ఉంటుంది. ఆ ఏకాక్షి నారికేళాన్ని ఉంచుకోండి పూజలో. అలాగే వావిల చెట్టు వేరును మీరు సంపాదించి దానికి పసుపు రంగు దారంతో గనక చుట్టి మీరు గనక మీ వ్యాపార కేంద్రంలో గనక వేలాడ తీసినట్లయితే మీ వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుంది. వ్యాపారం సాగటం లేదు అని చెప్పేసి బాధపడాల్సిన పని లేదు. వావిల చెట్టు వేరు అనేటువంటిది సంపాదించి దానికి పసుపు రంగు దారం చుట్టి మీ యొక్క వ్యాపార కేంద్రానికి తగిలించండి. అలాగే అశోక, దానిమ్మ, మామిడి, మేడి, రావి, మర్రి మొదలైనటువంటి చెట్లపైన మొలిచినటువంటి ఇతర జాతి కొమ్మ లేదా మొక్క మీరు శుభముహూర్తంలో ఇంటికి తీసుకొచ్చి ధనస్థానంలో గనక ఉంచినట్లయితే ధన సమృద్ధి కలుగుతుంది. అద్భుతవంతమైనటువంటి విధి విధానం ఇది. అలాగే పసుపులో చాలా రకాలు మనకు కనిపిస్తాయి. మన నిత్యం వాడేటువంటి వంటకు, పూజాదులకు, గాయాలైనప్పుడు ఔషధంగా పెట్టుకునేటువంటి పసుపు అందరికీ తెలిసిందే. కానీ నల్ల పసుపు కొమ్ము అని చెప్పేసి దొరుకుతుంది. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి పసుపు. ఈ నల్ల పసుపు కొమ్మును గనక మీరు మీ ఇంట్లో గనక పూజా మందిరంలో ఉంచి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి గనక చదివినట్లయితే, పాలు నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహంలో అద్వితీయంగా పనిచేస్తాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి చిన్ని విషయం అన్నమాట. గురువారం నాడు కానివ్వండి, ఆదివారం నాడు కానివ్వండి, 21 లక్ష్మీ గవ్వలు పసుపు రాసి పసుపు రంగు వస్త్రంలో పెట్టి మీరు దాచుకునేటువంటి ధనస్థానంలో గనక ఉంచినట్లయితే ధనం ఎక్కువగా ఖర్చు కాకుండా ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు మీ జీవితాన్ని చక్కగా కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే
7 పసుపు రంగు గవ్వలను నగదు పెట్టెలో కానీ లేక మీ ఆఫీస్ రూమ్లో ఉండేటువంటి క్యాష్ బాక్స్లో కానీ ఉంచుకోండి. మీ ఆదాయం తప్పనిసరిగా వృద్ధి చెంది తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అనేటువంటిది చాలా ప్రియమైనదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుచేతనే పత్తికి బదులు ఎరుపు రంగు తోరం పత్తిగా ఉపయోగించి మీరు దీపారాధన ఆచరించవచ్చు. ఈ విధమైనటువంటి విధి విధానాలు ధనాగమన శక్తికి నిదర్శనాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.